మీ మిత్రులకు నా యొక్క నమస్కారము. నిన్నటి దినమన దేవా అనే వ్యక్తి, వైసీపీ వ్యక్తి మాట్లాడుతూ మా సార్ గురించి మాట్లాడినాడు. హౌసింగ్ బోర్డు గురించి ఫస్ట్ మాట్లాడినాడు. హౌసింగ్ బోర్డు గురించి మా సార్ చూసుకుంటాడు. అది నేను ఏం చేయాలంటే అది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము చూసుకుంటుంది. అది దేవా నీవు ఆవేశం పడి మరి ఇరుకట్లా పెట్టినది నువ్వు, మరి మీ సార్ని ఇరుకట్లను తేవద్దు. అది ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వమే చూసుకుంటుందా? మరి ఇంకో సబ్జెక్ట్ అన్నావు దేవా, నీరు సమస్య ఎత్తున్నావు. నీరు సమస్య వచ్చేసి మీ వల్లే కదా, కుప్పగాలు వాడగల వల్ల టెండర్ మోసినది మీ వల్లే కదా, వైసీపీ వాళ్ళే కదా, గిడ్డ మీ వల్లే కదా. మరి మీ వల్ల సరిగ్గా నీళ్ళు మా కూటమి ప్రభుత్వంతో ఎందుకు అంటే మీరే సరిగ్గా ఇవ్వకున్నట్లా మీరే చేయకుండా మీ ప్రభుత్వమే కాంట్రాక్ట్ వేసి మరి మీరే నీళ్ళు సరిగ్గున్నట్టుంటే మరి మా మీద ఎందుకు వెళ్ళిపోతావు? ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా దేవన్నాను. తర్వాత వచ్చేసి దేవా ఎక్కడ ఒక పట్టా ఇవ్వలేదంటావు, పట్టా ఇవ్వలేదు, ఒక భూమి పంచలేదంటావు. దేవా నీ చేసే భూమిలోనే కబ్జా చేసే భూమిలోనే ఇదే 2 నెలలోనే నీ భూమిలోనే దిక్కసి 2 కన్నులు ఉంటే చూసుకుంటూ ఉంది దేవా. ఈ 2 నెలల్లోనే మీకు కబ్జా చేసిన భూమిలోనే జాగాలు పంచుతాం దేవా. ముందు నెలలు పడి దేవా ఆ గవర్నమెంట్ నీ ఏడాది కబ్జా చేసిన వాళ్ళు పెడతామమ్మా. నువ్వు ఎంత తొందర పోవద్దు, నిదానం ఉండు. మెడికల్ షాప్ అయింది ఆడ హాస్పిటల్ రోడ్కి నువ్వు కబ్జా చేసే. తర్వాత వచ్చేసి పండ్లు గుట్లు అన్నీ ఆడండాడే కబ్జా చేసినావు నువ్వు. అవన్నీ పెడతాము, నిదానం ఉండి పెడతాము. ఓపుకుండే దేవా అవగానే గవర్నమెంట్ స్థలాలు ఇస్తాము. ఇట్లా కబ్జాలు నువ్వు ఏమండి ఏ ఇంట్లో దేవా నువ్వు? వైసీపీ మా సాయిప్రసాద్ రెడ్డికి ఇలాంటి వాళ్ళని పెట్టుకునేది తప్పు. ఒకప్పుడు నువ్వు గుడిసిలో ఉండేవి దేవా, గుడిసిలో ఉండి ఈరోజు గోల్డ్ అట్నుంటి వచ్చా, నీకు ఇల్లు అట్నుంటి వచ్చా, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు భూములు ఎక్కడి నుండి వచ్చా దేవా. ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే మాజీ ఎమ్మెల్యే సార్ మరి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు సార్. దయచేసి మొక్కు చెప్తున్నాను. ఇది నా పేరు యువరాజ్ ఎస్సీ మోక్ష, అధ్యక్షుడు బీజేపీ. సిద్ధాంతం ఇది, సిద్ధాంతంలోనే అందరి జాతకాలు పెరిగేది సిద్ధాంతం ఇది, మా బీజేపీ సిద్ధాంతం ఇది.